ఐపీఎల్ అంటేనే రికార్డులు అంటేనే విరాట్ కోహ్లీ. మరోసారి కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 4 సార్లు 600 పైగా పరుగులు సాధించిన ఏకైక ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. నిన్నటి మ్యాచ్లో కోహ్లీ సాధించిన పరుగులతో మరోసారి ఒకే ఐపీఎల్ సీజన్లో 600+ పరుగులు సాధించిన వ్యక్తిగా కోహ్లీ నిలిచాడు. వరుసగా 2023, 24, 25 సీజన్లలో కోహ్లీ 600కు పైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ 3 సార్లు 600+ పరుగులు సాధించారు. ఈ సీజన్లో తన ఆటతో కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. 14,000 టీ20 పరుగులు వేగంగా పూర్తి చేయడం, ఒకే ప్రత్యర్థిపైన అత్యధిక పరుగుల రికార్డు. అంతేకాదు ఐపీఎల్ 2026తో 2008 నుంచి ఇప్పటి వరకు జరిగిన మొత్తం 19 సీజన్లలోనూ ఆడిన తొలి క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. ఇది ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఎవరూ సాధించని ఫీట్. ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే కోహ్లీ తన మొత్తం ఐపీఎల్ కెరీర్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే ఆడాడు. ఇక ఫైనల్లో కింగ్ కోహ్లీ పర్ఫార్మెన్స్ కోసం ఆర్సీబీ ఫ్యాన్స్తో పాటుగా కోహ్లీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆచి చికెన్ మసాలా.